రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఇంతవరకు కాచినే చింత నుండి నీ కృపా అంతము వరకు నడిపించెనే అంతులేని నీ కృపా 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 యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా శిలయైనా నా హృది కరిగించే శిలయైనా నా హృది కరిగించే వేళలనే నీ కృపా వేళలనే నీ కృపా 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 యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా క్షణమైన నన్ను ఎడబాయకను క్షణమైన నన్ను ఎడబాయకను గమ్యము చేర్చే నీ కృపా గమ్యము చేర్చే నీ కృపా 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 యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఇంతవరకు కాచనే చింత నుండి నీ కృపా అంతము వరకు నడిపించెనే అంతులేని నీ కృపా 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 యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా అన్నాలక్క వందాలు సిస్టర్. చక్కగా దేవుణ్ణి పాట ద్వారా దేవుణ్ణి మహింపరిచినటువంటి రత్నమ్మ సిస్టర్ కి ఎస్తర్ ప్రేయర్ వారియర్స్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. అవును, వందనాలు. మన దేవుని యొక్క కృప మనల్ని ఎరుగని రీతిగానే మనల్ని దర్శిస్తా ఉంది. మనం ఆయన కొరకు ఎదురు చూడకపోయినా కూడా ఆయనే మనల్ని దర్శించి అన్ని విషయాల్లో సహాయం చేస్తూ ఆయన కృప మనకు అనుగ్రహించి మనల్ని నడిపిస్తూ ఉంది. ఇంత చక్కని పాట పాడినటువంటి సిస్టర్ కి దేవుని నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయం మందు మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చామండి. ఉదయం నుంచి కూడా సహోదరులు మరి కొన్ని ప్రార్థన విషయాల గురించి చక్కగా ప్రార్థన విజ్ఞాపనలు చేశారు. ఈ సమయంలో మనము మరి దేవుని యొక్క వర్తమానాన్ని వినే సమయానికి వచ్చాము. ఇప్పుడు సహోదరి సుధా మాధురి గారు హైదరాబాద్ నుంచి ఈ దినము మనకు మరి దేవుని యొక్క వర్తమానాన్ని
అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ సిస్టర్ కి మరి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. సిస్టర్ వందనాలు సిస్టర్. సార్ వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా, చక్కగా ఆ, వినిపిస్తుంది. ఓకే. అందరికీ ప్రేమ వందనాలండి. వందనాలమ్మా. నా వందనాలు. పేరు మాధురి. నేను హైదరాబాద్ మోరే కృష్ణ అసెంబ్లీ నుంచి సహవాసంలో ఉన్నాము. అంటే సుధా మాధురి గారు ఏమండి? వీడియో రా వీడియో రాలేదు సిస్టర్, మీది ఓకే. వీడియో ఆన్ చేసుకున్నారు. వచ్చింది. అందరికీ ప్రేమ వందనాలండి. వందనాలమ్మా. ఇంతకు ముందు కూడా ఒక 2-3 సార్లు నేను మీతో దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశం కలిగింది. ఈసారి కూడా మీరు మమ్మల్ని ఆంటీ గారి జ్ఞాపకం చేసుకున్నారు. దాన్ని బట్టి మీ అందరికీ ప్రేమ వందనాలు. ఈ రోజు మన వాక్య ధ్యానంగా పరమగీతాల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నా అండి. పరమగీతాలు 1వ అధ్యాయం 12వ వచనం. రాజు విందునకు కూర్చుని ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. రాజు విందునకు కూర్చుని ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకున్నాము. మౌనికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడ, మహాగంధ, సర్వాధికారి, నీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామంకు నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. గండవైన దేవ నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయనా తండ్రి, నాయన శ్రేష్టమైన వాడివి నాయన నీవు. నీ నుంచి నాయన మేము శ్రేష్టమైన ఈవులను నాయన ఎన్నో పొందుకొని ఉన్నాం తండ్రి. నాయన దేవ వాక్యం నాయన వినపడుచుండగా దేవ సహాయం దయచేయండి. మీరే నాయన మీ శిలువ చాటును మరుగుపరచుకోండి తండ్రి. ఆయన మేము ఏమి వినాలనుకుంటున్నామో తండ్రి, మా ఆత్మలకు ఏది మంచిదో నాయన, ఏది క్షేమకరమో తండ్రి, దాని నాయన మాకు గ్రహించే శక్తిని మాకు అనుగ్రహించమని, సహాయం దయచేయమని నాయన, ఈ సహవాసంలో తండ్రి మీరే ఉండి నాయన మాకు నేర్పించమని నాయన, నీ వాక్యము తండ్రి నాయన మా హృదయాలకు ఎంతో నెమ్మది నాయన ఇచ్చేది తండ్రి. అటువంటి నెమ్మదిని సమాధానముని తండ్రి మా హృదయాలను తాకేలాగా నాయన మీరే మాట్లాడమని మా ప్రభువును రక్షకుడగు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమగీతాల గ్రంథంలో మనం షూలమితిని గురించి ఎన్నో విషయాలు నేర్చుకుని ఉన్నాము. శీలముగా అంటే ఎలాగా ప్రేమించాలి ప్రభువుని, ఎలాగా హత్తుకొనాలి అనే విషయాల్లో మనకు షూలమితి ఎంతో మాదిరికరంగా కనిపిస్తుంది. ఎన్నో విషయాలని మనం నేర్చుకునేలాగా ఉన్నాము. ఆత్మీయంగా మనకి ఎంతో స్థిరతని మనకి షూలమితి ఒక పాఠంగా అందించేలాగా అనిపించుకుంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే రాజు విందునకు కూర్చుని ఉండగా నా పరిమళపు తైలపు సువాసన వ్యాపించెను. రాజు విందుశాలలో ఎదురు చూస్తున్నాడు, విందుకు వేచి ఉన్నాడు. అప్పుడు ఎవరి పరిమళ సువాసన వ్యాపించెను అంటుంది, షూలమితి యొక్క పరిమళ తైలపు సువాసన వ్యాపించింది అని చెప్తుంది. షూలమితి యొక్క స్థితిని మనం చూసినట్లయితే షూలమితి రాజకుమారి కాదు, ఆమె ఒక సాధారణ పౌరురాలుగా మనం ఇక్కడ చూస్తాము. 1వ అధ్యాయంలోనే చూస్తే 6వ వచనంలో ఉంటుంది, నల్లని దానిని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తగా నుంచిరి. చూస్తే ఈమె సౌందర్యవంతురాలనేమి కాదు గాని అలానే నన్ను చిన్న చూపులు చూడొద్దు, నేను ఎండ తగిలి ఇలా ఉన్నాను, నల్లని దానినే కానీ నేను సౌందర్యవంతురాలని అని కూడా చెప్తుంది అనమాట. అంతేకాదు నేను ఎండలో ఉంటున్నాను, నేను కావలి కత్తిగా ఉంటున్నాను. కింద చూస్తే మందలని ఆమె తోలుతున్నట్టుగా కూడా చూస్తాం అనమాట. అంటే ఎంతగా ఆవిడ శ్రమ పడుతుందో, ఎంతగా కష్టపడుతుందో చూస్తున్నాం. ఒక రాజకుమారి అయితే చాలా హ్యాపీగా అంతఃపురంలో ఉంటుంది, ఆవిడ అలంకరించబడుతుంది, ఆవిడకి ఒక స్పెషాలిటీస్ ఇలా పరిమళ తైలాలతో ఆవిడ అలంకరించబడుతుంది. ఆమెకి ఎన్నో విధాలుగా సేవలు చేసే వాళ్ళు ఉంటారు. ఆ రాజకుమారి నుంచి ఇలాంటి పరిమళ సువాసనలు వెదజల్లడం అనేది సాధారణమైన విషయం, దానిని మనం ప్రత్యేకంగా చూడక్కర్లేదు. కానీ ఈ షూలమితి చూస్తే ఈమె ఎంతో హార్డ్ వర్క్ చేసే మనిషి అయినప్పటికీ కూడా నా పరిమళ సువాసనలు రాజుకి వ్యాపిస్తున్నాయి అని చెప్తుంది అనమాట. ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో మనం చూసుకున్నట్లయితే
ఒక ఇద్దరు పర్సన్స్ కనిపిస్తున్నారు, రాజు, షులమితి. రాజుకి షులమితికి మధ్యలో ఇంకొక క్రియ కూడా జరిగింది. అదేంటంటే పరిమళ సువాసన వ్యాపించిందంట. అంటే ఆ చుట్టుపక్కల పరిమళం అంటే ఒక వ్యాపించడం అంటే ఏదో ఒక చిన్న దానిలో జరిగేది కాదు, లేదా హ్యాండ్ టు హ్యాండ్ అలా అయ్యేది కాదు. ఒక పర్టికులర్ డిస్టెన్స్ ని కవర్ చేస్తుంది. వాసన వచ్చిందంటే మనం ఒక చోట ఆపలేం కదండి, గాలి విసిరిన చోట అంతా కూడా వెళ్తుంది. సో వ్యాపించిన పరిమళ సువాసన అది రాజుకే కాదు అందరికీ కూడా, అంటే చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా కానీ అది వాళ్ళు గ్రహించగలరు. అంత చక్కని అప్పుడే దాని పరిమళ వాసన సువాసనగా మనం చెప్తాం. అది ఏదైనా బ్యాడ్ స్మెల్ అయినా కానీ మనం ఈజీగా చెప్పగలము, గుడ్ స్మెల్ అయినా ఈజీగా చెప్పగలం. కానీ ఇక్కడ ఈ చెమట చిందించే ఎండలో ఉండే కావలి గత్త నుంచి ఎలాంటి వాసన వస్తుందని చెప్తుందంటే పరిమళ తైలపు సువాసన జరుగుతుంది అని చెప్తుంది. ఇలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు ఏమో ఎదురు చూస్తున్నాడు ఆమె కోసం, షూలమితి ఏమో సిద్ధపడింది. నిజమే కదండి, మరి షూలమితి ఎంత హడావుడి ఎంత వర్క్ చేస్తా ఉండిద్దో, కానీ ప్రభువుని సంధిస్తున్నాం అన్నప్పుడు ఆమె ఎలా వచ్చింది, రాజుని కలవాలన్నప్పుడు ఎంతో సిద్ధపడిందిగా కనిపిస్తుంది. అందుకే ఆమె ఆ చెమట ఆ దుర్గంధం అది కాదు కానీ పరిమళ సువాసనని వెదజల్లుతున్నట్టుగా చూస్తున్నాం. అంతేకాదు ఆమె కోసం రాజు నిరీక్షిస్తున్నాడు, విందుశాలలో వెయిట్ చేస్తున్నాడు. నా షూలమితి ఎక్కడ ఉంది, ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చూస్తే 7వ వచనంలో చూద్దాం. ఒకటో అధ్యాయం 7వ వచనంలో, నా ప్రాణప్రియుడా నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నీ వెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకునే దానినే నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలను. ఆవిడ వెయిట్ చేస్తుందండి, ఊరికే అలాగా వచ్చేయలేదు కానీ వెతుకుతుంది ప్రభువుని. రాజు ఎక్కడ ఉన్నారు ఎప్పుడు వస్తారు అని ఆవిడే వెతుక్కుంటూ వెళ్ళిన అనుభవాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. నేను వెళ్తున్నాను, ఎక్కడెక్కడికో వెళ్తున్నాను, ఎక్కడున్నావు నాకు చెప్పయ్యా అని చెప్పేసి అంటుంది అనమాట. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేను ఎక్కడుంటానో నీకు తెలియకపోతుందా, నా అడుగు జాడలను బట్టి పో అని చెప్తున్నాడు. ఆయన అడుగు జాడలను బట్టి ఆవిడ వెళ్ళినట్లుగా ఆయనని విందుశాలలో కనుగొన్నట్టుగా మనం ఇక్కడ చూసుకుంటాం అనమాట. ఇలాంటి ఒక సిచ్యువేషన్ ని మనం మరొక చోట కూడా చూద్దామండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఇక్కడున్న సిచ్యువేషన్ ఏంటంటే, యేసు లాజరు ఇంటికి బేతనీకి వచ్చి అక్కడ విందు ఆరగిస్తున్నాం. విందులో కూర్చుని ఉన్న ప్రభువుని మనం ఇక్కడ చూస్తున్నాం. విందులో కూర్చుని ఉన్నప్పుడు హడావుడిగా వచ్చి మరియా ఏమీ పోయలేదు కానీ ఆవిడ ఎంతగా సిద్ధపరిచిందో ఆ అత్తరు యొక్క వెల చూస్తేనే అర్థమవుతుంది. ఆ అత్తరు యొక్క వెల అంటే అప్పట్లోనే అది చాలా ఒక సంవత్సర కాలం అంతా సంపాదనని ప్రభు కోసం దాచి ఉంచిన మరియని ఇక్కడ చూస్తున్నాం. అంటే మరియ కూడా షూలమితి లాగా వెతికింది, ప్రభు ఎదురు చూసింది, ప్రభు ఎప్పుడు వస్తాడా, ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎలా సత్కరించాలి, లేదా ఆయన ఎలాగా నేను వెల్కమ్ చెప్పాలి, ఎలాగా ఆయన రుణాన్ని తీర్చుకోగలము. నిజమే కదండి, రక్షించబడిన మనము ప్రతిసారి కూడా మనలో ఈ అనుభవం ఉండాలి. ప్రభువుని ఎప్పుడెప్పుడు ఎదుర్కొనాలి, ఎప్పుడెప్పుడు ఎలాగా ఆయనని మనం సంధించాలి, ఏ విధంగా ఆయనని స్తుతించాలి, ఆరాధించాలి అనే ఒక గొప్ప పాఠం మనం ఎప్పుడు కూడా నేర్చుకొని ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే మరియా అలాగే ప్రభువు కోసం సిద్ధపడింది. షూలమితి ఎలాగైతే ప్రభు కోసం రాజు కోసం సిద్ధపడిందో మరియా ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం సిద్ధపడింది. ఆయన ఇంటికి వచ్చి విందులో కూర్చుని ఉన్నప్పుడు ఎంతో మంది ఉన్నారు విందులో, కానీ ఆవిడ అది ఏమి పట్టించుకోలేదు. ప్రభు వద్దకు వెళ్ళింది, పాదాల మీద ఆ అచ్చ జటామాంసి అత్తరిని తీసి తల వెంట్రుకలతో, స్త్రీలకి చాలా విలువైన తల వెంట్రుకలు, అలాంటి వాటిని పాదాలు తుడిచేసింది అనమాట. అంటే నా శ్రేష్టమైనదంతా కూడా ప్రభు కొరకే అన్న ఒక చిన్న ఆలోచన కూడా అక్కడ మనం గమనించవచ్చు. నాకు విలువైనది ఏదైనా సరే అది ప్రభువు పాదాల చెంత పెట్టినప్పుడే దానికి విలువ కలుగుతుంది. అంతే తప్పితే నాకు విలువైంది కాబట్టి నేను ఇంకా విలువగా చూసుకుంటాను అని ఆవిడ అనుకోలేదు.
ఎంత చక్కగా ప్రభువుని ఆరాధించిందో మనం ఇక్కడ చూడగలం. ఇక్కడ కూడా ప్రభు ఉన్నాడు, విందుకు వచ్చిన ప్రభు ఉన్నాడు. సిద్ధపాటు కలిగి ప్రభువుని ఆరాధించిన మరియ ఉన్నది, అలాగే వ్యాపించిన సువాసన ఉన్నది. అక్కడ ఆమె పరిమళ తైలపు సువాసన వ్యాపించింది. ఇక్కడ కూడా ఇల్లంతా అత్తరు వాసనతో నిండెను అని చెప్తున్నారు. అంటే ఎంత మందిని ఆ వాసన అక్కడ ఉన్న చుట్టుపక్కల అందరూ ఆ శిష్యులు కానీ, విందుకు పిలిచిన ఇంకా ఇతరులు కానీ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆవిడని ఎంత ఆశ్చర్యంగా చూసుంటారేమో, ఏంటి ఇలా చేస్తుంది అని చెప్పేసి. అయినా సరే ఆవిడ అది ఏమి పట్టించుకోలేదు. ప్రభువుని మాత్రమే ఆవిడ చూసినట్లుగా ప్రభువుని సంధించిన మరియగా మనం అక్కడ చూస్తున్నాము. తెలుగులో అయితే ఇస్కరియోతు యూదా ఇది ఎందుకు అని అడిగినప్పుడు 7వ వచనంలో 12వ అధ్యాయం 7వ వచనంలో, కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొని నీడి అని చెప్పాడు అని ఉంది. అయితే ఇంగ్లీష్ లో అయితే లెట్ హెర్ ఎలోన్ అని చెప్పేసి తర్వాత ఈ వచనాన్ని ఉందన్నమాట. లెట్ హెర్ ఎలోన్. ఈ అనుభవం చాలా శ్రేష్టమైనది. ఎంత మందిలో ఉన్నా ప్రభువుతో నీ ఒక్కదానివే ఆయనతో అనుసంధానం అయిన అనుభవం అన్నమాట. అంత మందిలో మరియా ఆరాధన ఎలా చేసిందంటే, తనకి ప్రభువుకి మధ్య ఇంకెవ్వరూ లేరు, ఎవరిని పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఆయన ఎలా చూస్తున్నారు, ఏమీ లేదు. నేను ప్రభువుని ఇప్పుడు ఆరాధించాలి, ఆయనకి నా కృతజ్ఞతని నేను చెప్పాలి అనుకుంది. అదే విధంగా ఆయన అభిషేకించింది, చక్కగా పాదాలని తుడిచినట్లుగా చూస్తుంది. ఈ రోజు మనం ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరం కూడా ప్రభువుని రక్షణ కలిగిన వారమే అని అనుకుంటున్నాను. ప్రభువుని మనం సంధించే విషయంలో ఎక్కడన్నా అలసత్యాన్ని ప్రదర్శించకూడదండి. ఈ ఇద్దరు కూడా మనకి ఎంతో గొప్ప పాఠాన్ని మనకి ఇస్తున్నారు. ఏ స్థితిలో ఉన్నా గాని మనం ప్రభువులో ఎంతగా లీనం అవ్వాలో అనేది మనకి వీళ్ళిద్దరూ కూడా నేర్పిస్తున్నారు. మనం ఒక పాట పాడుకుంటాం కదా, ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరిన అనుభవం, రూపాంతర అనుభవం. ఆ అనుభవంలో వీళ్ళిద్దరూ ఉన్నారు. సులమితి తన ప్రేమలో ప్రభువుని, రాజుని సులమితికి మధ్య ఇంకెవరిని కూడా ఆవిడ కేర్ చేయలేదు, అసలు కౌంట్ చేసుకోలేదు. నా ప్రభువు, నా రాజు అని అనుకుంది. అలాంటి అనుభవం మనకు కూడా కావాలి. మన ప్రార్థన అనుభవం, మన ఆరాధన అనుభవం మన జీవితంలో ఏ విధంగా ఉంది, నిజంగా మనం ఆయన కొరకు ఎలాంటి వాటిని సిద్ధపరుస్తున్నాము, సిద్ధపరిచిన అనుభవం మనకుందా, ఎలాంటి వాసనలు వెదజల్లుతున్నాము, దుర్వాసనతోనే ఉన్నామా, సువాసనలు వెదజల్లే వారంగా ఉన్నామా? మన ప్రభువుని ఆరాధించే విషయంలో మరియా, షులమితి మనకి ఎంతో మాదిరికరంగా ఉన్నారు. ఈ పరిమళ వాసన ప్రత్యేకత ఏంటి అసలు, ఎందుకు ఇంతగా మనం దీనిని ఒక ఇంపార్టెన్స్ ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనంలో చూద్దామండి. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనంలో ఒక వ్యక్తి కనిపిస్తున్నారు. అప్పుడు నోవాహు యెహోవా బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. చూడండి, ఇక్కడ మనకి తెలిసిన వృత్తాంతమే. దేవుడైన యెహోవా జనులను ఎంతగా అసహ్యించుకున్నారంటే, నోవాహు తప్ప ఇంకెవ్వరిని కూడా ఆయన ఉండనీయలేదు. ప్రతి ప్రాణిని, ప్రతి దానిని, జీవంతో ఉన్న ప్రతి దానిని కూడా ఆయన చంపేంతగా, ఆయన సృష్టిని ఆయనే నీటిలో ముంచేసేది అంతగా కూడా అంతగా ఆయనని నొప్పించారు ప్రజలు. అలాంటి తర్వాత ఆ జలప్రళయం అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత నోవాహు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, పవిత్రమైన వాటిని ఫస్ట్ బలిపీఠం కట్టాడు. పవిత్రమైన వాటిని తీసుకున్నారు, దాని మీద దహన బలిని అర్పించినట్టుగా చూస్తున్నాం. ఆ దహన బలిని అర్పించినప్పుడు అది ఎలా వచ్చిందంట, ఆ వాసన ఇంపైన సువాసన అంట. ఎంత ఇంపైన సువాసన అంటే ప్రభువే ఒక్కసారిగా మైమర్చిపోయి ఆఘ్రానించాడు. ఆఘ్రానించడం అంటే అసలు
చాలా బాగుంది కదా. అంటే మన ఆలోచనని మన అన్నిటినీ కూడా మరిపింప చేసేదన్నమాట. అంత చక్కని ఇంపైన వాసన నోవాహు చేసిన ఒక బలియాగం, దహన బలిని మనం అక్కడ చూస్తున్నాం. మన ప్రభు కూడా ఇలాంటి ఇంపైన సువాసనని ఇచ్చేవారుగా మనం ఉండాలి. ఇక్కడ చూస్తే మనం ఇద్దరు సువాసన వెదజల్లిన స్త్రీలను చూసామండి. వారి యొక్క పరిమళ వాసన ఎంత బాగా వచ్చిందంటే ప్రభువు ఆనందించాడు, రాజు ఆనందించాడు. ఇక్కడ కూడా దేవుడైన యెహోవా పైన ఈ సువాసన ఆగ్రహించి ఆయన చేసిన దానిని ఆయనే కొంచెం సరేలే ఇక్కడ నుంచి నేను అలా చెయ్యను అని చెప్పేసి అనుకునేంతగా ఆయన కోపాన్ని తగ్గించినట్లుగా కూడా మనం చూస్తున్నాం అన్నమాట. ఇది మనం చేసే ప్రార్థన, మనం వేసే ధూపము అంతగా ప్రభువుని ఆకర్షించేలా ఉంటేనే అది ఎంతో శ్రేష్టంగా అనిపిస్తుంది. అలా లేదు అంటే అది వేయడం కూడా వ్యర్థమని మనం చూస్తా ఉంటాం అన్నమాట. అలాంటి వాటిని ప్రభువు అంగీకరించడానికి కూడా మనం చూస్తున్నాం. ఎన్నో ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. వాటిని మనం సమయం ఉంటే ధ్యానిద్దామండి ఇంకొకసారి. నిర్గమాకాండం 30వ అధ్యాయంలో ఇది సహాయకరంగా నిర్గమాకాండం 30వ అధ్యాయం 1 నుంచి 6 దాకా చదువుతున్నాం. మరియు ధూపం వేటకు నీవు ఒక వేదికను చేయవలను, తుమ్మకర్రతో దానిని చేయవలను. ఇక్కడ ప్రభువు చెప్తున్నారు, మోషేకి ఆజ్ఞాపిస్తున్నారు, ధూప వేదిక చెయ్యాలి, ఎలా చెయ్యాలో చెప్తున్నారు, దేనితో చెయ్యాలో చెప్తున్నారు. అంతేకాదు దాన్ని ఎలాగా అంటే తర్వాత దాని మీద ఏ విధంగా వేయాలి, ధూపం ఎలా వేయాలి, అది ఎక్కడ ఉంచాలి కూడా మనకి ఇక్కడ అన్ని చెప్తున్నారు. అన్ని చూసిన దాని ఎత్తు, దాని పొడవు, దాన్ని ఎలా చేయాలన్నీ చెప్పి 6వ వచనం 30వ అధ్యాయం 6వ వచనంలో సాక్షిపు మందసమును వద్దంట అడ్డు తెర ఎదుట అనగా శాసనం మీది కరుణాపీఠం ఎదుట నీవు దానిని ఉంచవలను, అక్కడ నేను నిన్ను కలిసికొందును. ప్రభువు కలుసుకునే ఒక ప్రత్యేక స్థలాన్ని మొట్టమొదటిసారిగా ఇశ్రాయేలు ప్రజలకి మందసంలో రూపంలో ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ అన్నమాట. ఎక్కడ కలుసుకుంటా అన్నాడు, ఇంకెక్కడ పడితే అక్కడ కలుసుకోండి, ఇంకెక్కడ కలుసుకుంటా ఒక స్పెసిఫిక్ ప్లేస్ చెప్తున్నారు. మన సాక్షికి మందట మీద ఇలాగ దీనిని ప్లేస్ చెయ్యి, ఈ ధూప వేదిక దగ్గర నేను నిన్ను కలుసుకుంటానంటే మరి ఏం చేయాలి, దాన్ని ఎలాగ చేయాలి దాన్ని అంటే అహరోను ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ధూపద్రవ్యము వేయవలను, అతడు ప్రదీపములను చక్కపరిచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలను. మరియు సాయంకాలం మందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలను. అది మీ తరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్య ధూపమునైనను, దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను, నైవేద్యమునైనను అర్పించకూడదు, పానీయమునైనను దాని మీద పోయకూడదు. ఇది ఎంత చక్కగా చూసారంటే కింద 10వ వచనం లాస్ట్ లో అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. ఈ ధూప స్థలంలో నువ్వు ఏం చేయాలి, నేను ఇక్కడ నేను కలుసుకుంటాను, నేను కలుసుకునే స్థలం ఎలాంటిది, అతి పరిశుద్ధమైనది. కాబట్టి నువ్వు దాన్ని ఎలాగ చేయాలి, వేరే అన్య దానిని మీరు అర్పించడానికి వీలు లేదు, వేరే బలి వాటిని తీసుకొని ఇక్కడ చేయడానికి వీలు లేదు, పోయడానికి వీలు లేదు. దీనికి ఒక స్పెసిఫిక్ గా ఒక పరిమళ సంభారాన్ని పరిమళ ద్రవ్యాల ధూపాన్ని మీరు తయారు చేయాలి అని కూడా మనం తర్వాత చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 30వ అధ్యాయంలోనే 34లో ఆ పరిమళ తైలం ఎలా చేయాలో చెప్తున్నారు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపీ చందనము, గంధపు చెక్కను, ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సగభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యము చేయవలను. అది సుగంధ ద్రవ్యం మేళకుని పని చొప్పున కలుపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమునైన సుగంధ ధూప సంభారము. దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకును ప్రత్యక్షపు గుడారంలోని సాక్షపు మందసం ఎదుట దాన్ని ఉంచవలను, అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలను. చూడండి ఎలా రావాలి దేవుని సన్నిధికి, ఏం తీసుకొని రావాలి, మరి ధూపం వేయాలంటే ఆ పరిమళ ధూపం ఎలా తయారు చేసుకోవాలో కూడా ప్రభు స్పెసిఫిక్ గా చెప్పాడు. చాలా పరిమళ ద్రవ్యాలు చెప్పారు. అనగా జటామాంసి అంట, గోపీ చందనం, గంధపు చెక్కలంట, ఇవన్నీ సాంబ్రాణి చాలా ఉన్నాయి అన్నమాట. వీటన్నిటిని చేసుకోవాలి, మళ్ళా వీటిని మీరు ఇంట్లో చేసుకోకూడదు. ఇది కేవలము ప్రభు కొరికే అతి పరిశుద్ధముగా ఉండాలి అని చెప్పేసి
మనం ఇక్కడ చూస్తున్నాం. అది ఎలా ఉండాలంట? స్వచ్ఛంగా ఉండాలంట. ఉప్పు కలది స్వచ్ఛమైన ఒక పరిమళ ద్రవ్యాన్ని మనం తయారు చేసుకోవాలంట. ఈ రోజు మనం ఇదైతే ఇశ్రాయేలీయులకి వస్తు రూపకంగా అనుకోవచ్చు. అంటే చూడడానికి వీలయ్యేలాగా ప్రతి వస్తువుని దేవుని కలుసుకునే స్థలము కానీ, ధూపం వేసే ధూప వేదిక కానీ, లేకపోతే పరిమళ ద్రవ్యాలు కానీ, వీటన్నిటిని మనం ఫిజికల్ గా చూడవచ్చు. ఫిజికల్ గా చేసే ఒక క్రియని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ రోజు ఆత్మీయ మందిరంగా కట్టబడిన మనము, ఆత్మీయంగా పిలువబడిన మనము ప్రభువును కలుసుకునే స్థలం ఏంటి? ప్రభువుని కలుసుకోవడానికి వేసే ధూపం ఏంటి? దానికి ఏ పరిమళ తైలాన్ని మనం తయారు చేసుకుంటున్నాము అని ఒకసారి ఆలోచన కలిగిన వారంగా ఉండాలన్నమాట. ఇది ప్రభువుని కలుసుకునే ఒక స్థలము, ఒక స్థలముగా మనం ఇక్కడ చూస్తున్నాము. మరి మన జీవితంలో మనకి ప్రభువుని సంధించే కలుసుకునే ఒక స్పెసిఫిక్ లేదా ఒక ప్రత్యేకమైన స్థలం ఉందా? అది సింగిల్ బెడ్రూమా, డబుల్ బెడ్రూమా, లేకపోతే డూప్లెక్స్ హౌస్ లా అని చెప్పట్లేదు, కానీ ఒక స్థలం ఉందా? మనం ఒక స్థలాన్ని మనం ప్రభు కోసం ఎంచుకున్నామా? మన ఇంట్లో ఒక సమయం ఉందా? మనం ధూప వేదిక మీద వేస్తున్నప్పుడు మనం అర్పించే స్తుతులు ఎలా ఉంటున్నాయి? దేవునికి ఇంపైన సువాసన ఇచ్చే వాటిగా ఉంటున్నాయా? ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ప్రతి నిమిషం, ప్రతి దినం వాటిని మనం ఎప్పటికప్పుడు రెన్యూ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు చేసే కాకుండా ఏదో ఒక అలవాటుగానో ఒక పద్ధతిగానో చేసే పని కాదు. ఇది పాత నిబంధనలో అలాగే చేశారు. మొట్టమొదటిగా ప్రభు చెప్పిన వాటన్నిటిని చాలా చక్కగా నేర్చుకొని అది ఒక వాడుక చొప్పున చేసిన అనుభవాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంతగా వెళ్ళిపోయారంటే ప్రభువుకే ఆ బలులు వెక్కసమైనట్టుగా వెళ్ళిపోయారు. మీ బలులు నేను అడిగాను మిమ్మల్ని, నాకు ఎందుకు అసలు అని ఆయనే అసహించుకునేలాగా వాళ్ళ ప్రవర్తనని చక్కదిద్దుకోకుండా చేశారు. మొట్టమొదటిలో ఎంతగా అంటే వెంటనే వచ్చిన పనిష్మెంట్ కి భయపడ్డారు. అమ్మో, అహరోను కుమారులు అన్ని వాటిని తీసుకొని చేయడం వల్ల వెంటనే చనిపోయారు కదండి. అలాంటి పనిష్మెంట్ ఈ రోజుల్లో వస్తే నిజంగా నేను కూడా ఉండనేమో అనిపిస్తుంది. నేను కూడా ఎన్నో మార్లు ప్రభువుని ఎంతగా దుఃఖపరిచానో అనిపిస్తుంది అన్నమాట. ఏదో వాడికి చొప్పున ఆరాధన చేసిన నాడు మన హృదయం మనల్ని చాలా బాగా పొడుస్తుంది. ఆ అనుభవం లేదంటే మాత్రం ఖచ్చితంగా మనల్ని మనం సరిచూసుకోవాల్సిన సమయం ఉంది అది అని మనం గుర్తించాలండి. ఎప్పటికప్పుడు ప్రభువుని కొత్తగా స్తుతించాలి. అప్పుడే ఆయన అంటే కొత్తగా అంటే కొత్త పదాలనే కాదండి, ఆ ప్రేమని మనం తలపోసుకోవాలి. ఎప్పటికప్పుడు రెన్యూ చేసుకోవాలి. ఎప్పటిలాగే ఏదో వచ్చేస్తాను, అయిపోయింది ఆ ఆరాధన అయిపోయింది, ప్రేయర్ స్థితులు చెల్లించేశాడు, రొట్టె అయిపోయింది, ద్రాక్ష, అది కాదు ఆరాధననే కాదు. మన స్పెషల్ టైంలో, మన స్పెసిఫిక్ టైంలో మనం ప్రభువుని ఎలా సంధిస్తున్నాం అది కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎప్పుడు ప్రార్థన అంటే వ్యక్తిగత ప్రార్థన చేసుకున్నాము. ఏం చేసుకున్నాము? ప్రభా నాకు ఇది, మా పరిస్థితి ఇది, నాకు ఇది కావాలి, ఇది అడుగుతున్నామా? లేదా ఇంకా ఏమన్నా ఆత్మీయంగా ప్రభువుతో సంధిస్తున్నాము? అంటే ఆ రూపాంతర అనుభవం అనేది చాలా శ్రేష్టమైనది. ఆ అనుభవంలోనికి మనం వెళ్ళినప్పుడు మరి ఆ అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలం, తలపోసుకుంటాం. ఆ షూలమితిని మనం తలపోసుకుంటాం. ఎందుకంటే వాళ్ళ ప్రేమ చాలా లోతైన ప్రేమ, చాలా గాఢమైన ప్రేమ. మనం ప్రభు ఎడ్ల కూడా అలాంటి ప్రేమను కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కీర్తనలు 51వ అధ్యాయం, కీర్తన 51వ అధ్యాయం 16వ వచనంలో దావీదు చెప్తున్నారు చూడండి. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. మనం ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ లో అనుకుంటున్నాము దహన బలులు ఇవన్నీ ఏం లేవు, ప్రార్థనే మనం చేస్తూ త్యాగం అని నేర్చుకుంటున్నాం. కానీ ఆనాడే దావీదు ఏం చెప్తున్నాడు? నీకు ఇష్టమైనది దహన బలి కాదయ్యా, నీకు ఇష్టమైనది ఆ బలి కాదయ్యా, విరిగి నలిగిన మనస్సు. ఈ విరిగి నలిగిన మనస్సుతో
నేను నీ యుద్ధకు వచ్చినప్పుడు నీవు నన్ను అలక్ష్యం చేసేవాడివి కాదు, నిర్లక్ష్యం చేసేవాడివి కాదు. అది నీకు ఇష్టమైనది. ఆ ఆ హృదయాన్ని నాకు ఇవ్వని దావీదు చక్కగా దేవుని అడుగుతున్నాడు. మనం కూడా అలాగా అడిగే వాళ్ళంగా ఉన్నది. అప్పుడు ఆ హృదయంతో నేను చేసినప్పుడు 19వ వచనం చూడండి. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములకు. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలా అర్పించదు. ఇక్కడ చూడండి, బలి ఎలా ఉండాలి? నీతియుక్తములైన బలులంట, దహన బలులంట, సర్వాంగ హోమములని అంగీకృతాలు అవుతాయండి. మనం అనుకుంటాం మనం చాలా ప్రార్థన చేస్తున్నాం, మనం చాలా నీతి కార్యాలు చేస్తున్నాం, మన జీవితం అంతా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది ప్రభుత్వం అనుకుంటున్నాం. అనుకున్న కొన్ని సమయాల్లో ఎక్కడన్నా మనం ల్యాక్ అవుతున్నాము ప్రభుని ప్రేమించే విషయంలో. అలాంటప్పుడు ఇవి మనం ఒక్కసారిగా తలపోసుకుంటే మనకి ఎంతో ఆత్మలకి మేలుగా ఉంటది. అవునా, నేను నా హృదయాన్ని నలకొట్టుకున్న స్థితిలోనే ఉంచానా, లేదా ఏమన్నా ఇంకా ఎక్కడైనా నలగని వంగని స్వభావం నాలో ఉందా? మనం ఒకసారి పరీక్షించుకున్నట్లే ఆ పరీక్షించిన హృదయంతో ప్రభువుని సంధించినప్పుడు ఆయన అంగీకరిస్తారని నాకు ఎప్పుడు కూడా చాలా ఇష్టంగా ఉంటది. ఎవరు డిస్టర్బ్ చేయకుండా ప్రభువుతో గడిపే సమయం ఎంత శ్రేష్టంగా ఉండేదో. అప్పుడు నేను ఏదో అడుగుతాను, ఏదో చేస్తానని కాదు, కానీ అయ్యా నా స్థితి ఎంత దౌర్భాగ్యమైన స్థితి, కానీ నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావు. ఇది తలపోసుకున్నప్పుడు మనకి ఎంత ఆనంద బాష్పాలు వస్తాయో, అది మనం ప్రభువుకి ఇవ్వాల్సిన సమయం, ఇవ్వాల్సిన యాక్చువల్ స్థుతి యాగం అన్నమాట, బలి యాగం అన్నమాట. అలాంటి స్థుతిని మనం ప్రభువుకి ఇచ్చినప్పుడు ఆయన దానిని ఆగ్రానిస్తాడు. అది సువాసన వెదజల్లుతుందంట. అలా అది చెయ్యాలంటే ఫస్ట్ మనం ఎలా ఉండాలి? విరిగి నలిగిన మనసులు, నీతియుక్తమైన బలులు మనం కలిగి ఉంటామంటే మనకి బాగా తెలిసినదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 'క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి.' మన ఈ పాత ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనం ముందుగా అనుకున్నాం కదండి, బలులు ఉన్నాయి బాగా అవి చేశామని. కానీ న్యూ టెస్ట్మెంట్ లో ప్రభువే తన కుమారుణ్ణి మన కొరకు సర్వాంగ హోమముగా అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. పాప పరిహారార్థ బలిగా మన కొరకు ఆయన తనను తాను అర్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి ప్రభు మన కొరకు ఎందుకు చేశాడంటే ఆయన మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. ఎవరు మన పరిమళ వాసన ఎవరై ఉండాలండి? ఇక్కడ ప్రభువై ఉండాలి. ఇప్పుడు నేను వస్తున్నానంటే నేను కాదు, నాలో ఎవరు కనిపించాలి? ప్రభువు యొక్క గుణగణాలు కనిపించాలి, లక్షణాలు కనిపించాలి. అప్పుడు నేను ఆయన స్వరూపంలోకి వచ్చినప్పుడు, అప్పుడు నేను ఆయన వాసనలో వెదజల్లుతున్నాను. అది కాకుండా ఏదైనా కానీ కింద చూస్తే మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ ఇటు పేరైనా ఎత్తకూడదు. అంటే ఇది ప్రభువుకి నచ్చినది. ప్రభువుకు నచ్చినది ఏంటో కింద ఉన్నాయండి, నచ్చినవి కూడా ఉన్నాయి. వాటన్నిటిని తీసివేసుకొని మనం ఎప్పుడైతే అంటే కృతజ్ఞత వచనం అంటే మన మాటలలో, మన పాటలలో, మన ప్రవర్తనలో, మన జీవితంలో, మన తిండిలో, మన ఆహార్యంలో, ఎక్కడైనా సరే మనం ఎప్పుడైతే ప్రభువును పోలి నడుచుకుంటామో అప్పుడు ప్రభు మనల్ని ప్రేమిస్తారు. అప్పుడు ఆ ప్రేమ కొద్దీ ఆయన ఆయన ప్రేమించినప్పుడు ఆ ప్రేమను మనం తలపోసుకుంటుంటే అప్పుడు మనకు తెలుస్తుంది ప్రభు ఎంతగా నా కొరకు తనను తాను నలిపివేసుకున్నారు, ఎంతగా నా కొరకు తగ్గించుకున్నాడు. నా స్థితి ఏంటి అసలు? ఎంత పాపంలో ఉన్న నేను, ఎంత శాపంలో బ్రతుకుతున్నా నన్ను ప్రభువు ఎంతగా ప్రేమించి తన పోలిక చొప్పున చేసుకోవడానికి నన్ను చేశాడే, నా కొరకు ఆయన పరిమళ ద్రవ్యముగా పోయబడ్డాడే అని మనం తెలుసుకున్న నాడు మనం ప్రభువుని ఎంతగానో స్తుతిస్తాం. ఆ విరిగి నలిగిన మనసు నుంచి వచ్చే ఆ యొక్క స్తుతియాగము అది దేవునికి ఇష్టమైనదిగా మనం చూస్తున్నాం అన్నమాట. కీర్తనలోనే
త్యాగం అర్పించి వాడు దేవునిని మహిమపరుస్తున్నాడని మనం చూస్తాం కదా 50వ అధ్యాయం 23లో. అప్పుడు చేసిన స్తుత్యాగాన్ని దేవుడు ఇష్టపడతాడు, ఆ విరిగి నలిగిన స్థితితో చేస్తేనే. అలా కాకుండా అలవాటుగా వాడికి చొప్పున, లేదా నాకు గంభీరమైన పదజాలం తెలుసు కాబట్టి నేను ఇంకా పక్కన వాళ్ళకన్నా బాగా స్థుతించాలని స్థుతించడము, ఇవి చేస్తే దేవుడు దానిని ఇష్టపడడు అనమాట. ఇది మనం జ్ఞాపకం ఉంచుకొని ఎప్పుడు కూడా ప్రభువుని స్థుతించే విషయంలో మనం పురుకొల్పులు తెచ్చుకునే వాళ్ళంగా ఉండాలి. కొత్తగా మనం ఎప్పుడు కూడా స్థుతించే వారంగా ఉండాలి. ఆయన ప్రేమ ఎంత వర్ణించినా గానీ తగ్గదు కదండి. మరి ఎప్పుడు ఒకేలా చెప్పడం ఎందుకండి, ఇంకా చాలా చాలా కూడా మనం చెప్పవచ్చు కదా. అలా చెప్పాలంటే ఫస్ట్ అవన్నీ ఉండాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19లో మనం చూసి శరీర కార్యాల గురించి ఉన్నాయి, తర్వాత ఆత్మఫలాలు ఉన్నాయి. ఇప్పుడు మనము విరిగి నలిగిన హృదయంతో ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ శరీరాన్ని నలిపేయాలి. శరీరాన్ని నలగొట్టుకోవాలంటే ఆ శరీర కార్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ అపవిత్రత, జారత్వము, కాముకత్వం, విగ్రహారాధన, విచారము, ద్వేషములు, కలహములు, అసూయలు, మద్దతులు, ఇవన్నిటిని కూడా మనం వదిలిపెట్టి ప్రభు ఏదైతే కోరుకున్నాడో ఆ ఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, వీటన్నిటిని మనం ఎప్పుడైతే నింపుకుంటామో ఆ నింపుకున్న వాటిని తెచ్చి ప్రభువుతో మనం సంధించినప్పుడు, అంటే ఇప్పుడు ఒకసారి నిర్గమాకాండం చూద్దామండి. నిర్గమాకాండం 30వ అధ్యాయంలో ఉంది కదా, ఒక్కసారి నిర్గమాకాండం 30వ అధ్యాయం 36లో, దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకున్న ప్రత్యక్ష గుడారం, అంటే నువ్వేదైతే ప్రభువు వద్ద నేర్చుకున్నావో, ఏదైతే ప్రభు కొరకు సిద్ధపరిచావో వాటిని నూరాలంట. ఒక అంకుల్ చెప్పారు, మనము పాత నిబంధనలో ఆ చెక్క, ఈ గంధం, ఆ గడ్డి, ఈ అన్ని తీసుకున్నాం కదా, ఆ పరిమళ ద్రవ్యాలన్నీ ప్రభు చెప్పిన కొలత ప్రకారం తీసుకొని ఏం చేస్తామంటే నూరతామంట. బాగా నూరేసి ఆ నూరిన దానిని ప్రభు సన్నిధిలో ఉంచాలని చెప్తున్నాం. ఇప్పుడు మనం ఏం నూరుకోవాలి? ఆత్మఫలాలను మనం తీసుకున్నాం కదా, ఆ ఆత్మఫలంలో నుంచి మనం రంగరించాలన్నమాట. నా జీవితంలో ఈ శాంతి ఉన్నదా? ప్రభు ఇచ్చిన శాంతి, ప్రభు ఇచ్చిన సంతోషం ఉందా? ప్రభు ఇచ్చిన దీనత్వం ఉందా? దయాళత్వం ఉందా? వీటన్నిటిని కూడా రంగరించి ఒక పొడి చేసి ఆ పొడిని ప్రభు యొక్క సన్నిధిలో ధూపముగా మనం వేస్తే ఆ వచ్చే వాసన దేవుడు ఆఘ్రానిస్తాడు. అవి ఏమి పొడి చేయకుండా, నీ శరీరాన్ని ఏమి నలకట్టుకోకుండా, దేవునికి ఇష్టమైన వాటిని ఏది నువ్వు తీసుకోకుండా అలా వెళ్ళిపోయి ఏదో వేసేస్తే అది దేవుడు అసహించుకునే బలిగా ఉంటుంది తప్పితే దానిని ఆఘ్రానించడు. అంటే హృదయమార నువ్వు స్థుతించినప్పుడు దేవుడు అంతే సంతోషిస్తూ ఉంటాడు. ఎంత కొలతో కొలిసిన వాళ్ళకి అంతే కొలత కొలబడని చెప్తున్నారు కదండి. మరి ప్రభువుని మనం ఎంత స్థుతిద్దాం? ఇంత మన జీవితం అంతా స్థుతించినా మనం రుణం తీర్చలేము. కానీ మనం స్థుతించినప్పుడు, హృదయమార స్థుతించినప్పుడు ప్రభు సంతోషించేవాడిగా ఉంటున్నాడు. ఈ రోజు తోలమెత్తి కూడా తన హృదయమార దేవుని స్థుతిస్తుంది. మరియా తన హృదయమార ప్రభువుని ఆరాధిస్తుంది. మనం ఎలాగా దేవుని ఆరాధిస్తున్నాం? మనం ప్రభువుని సంధించే సమయంలో హృదయమార సంధిస్తున్నామా? కాస్త హృదయాన్ని అటు, కాస్త హృదయాన్ని ఇటు పెట్టుకున్నాము. ఎప్పుడైనా తలుపు వేసుకొని ప్రార్థన చేయగదులు అని చెప్తున్నారు కదా, ఎంతమంది మనం అలా చేసేలా ఉన్నాం. ఈ రోజున్న సిచ్యువేషన్స్ లో జాబ్స్ అని, పిల్లలని చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఎప్పుడైనా సరే అవకాశం దొరికితే ఎవరు కూడా వదిలిపెట్టేదండి. చాలా శ్రేష్టమైన సమయం మనం ప్రభువుకి కలుసుకునే సమయం. ఆ కలుసుకునే సమయానికి ప్రభువు నిజంగా వెయిట్ చేస్తాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. నా బిడ్డ ఇప్పుడు వస్తుంది, నా బిడ్డ నాతో ముచ్చటిస్తుంది, నేను ఏమి తనతో మాట్లాడాలి, తనని ఎలాగా నేను సమాధానపరచాలి అని చెప్పి ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఇంకా ప్రభువుని దర్శించేటప్పుడు మన శ్రేష్టమైన వాటిని తీసుకుని వెళ్ళాలి. మన శ్రేష్టమైన వాటిని ప్రభువుకి ఇవ్వాలి. ఎందుకంటే ప్రభువు మన శ్రేష్ఠుడు, అందరికంటే అతి శ్రేష్ఠుడు ఆయన, అతి పరిశుద్ధుడు ఆయన. పరిశుద్ధమైనవి, స్వచ్ఛమైనవి, ఇంపైనవి ప్రభువుకి మనం అర్పించే వారముగా ఉండాలి. అంతేకాదు
మనం మరియా గురించి యేసు తల్లి అయిన మరియా గురించి ఒక వచనం మనం చూద్దామండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 18లో ఒక చిన్న మాట చూద్దాము. లూకాసు వార్త 2వ అధ్యాయం 18లో గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి, అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకుంది. మరియతో పాటు మిగతా వారు గొర్రెల కాపరులు ఏమి చెప్పారు అవన్నీ అందరూ విన్నారండి. కానీ మరియ అయితే ఏం చేసింది? ఆ మాటలు హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకుంది. తన కుమారుడు అది ఎలాంటి వాడో తనకు తెలుసు. అయినా సరే గొర్రెల కాపురం చెప్పిన ఆ విషయాలన్నీ హృదయంలో భద్రం చేసుకుంటా, తలపోచుకుంటా, మళ్ళీ మళ్ళీ చేసుకుంటా ప్రభువుని ఎంత అలారుముద్దుగా పెంచి ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకి కావాలిగా, మనకి కాపరిగా, మన తండ్రిగా మనతో ఉన్నప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏ విధంగా చేస్తున్నాము? మన ప్రభువుని గురించి అంతే భద్రంగా హృదయంలో తలపోసుకుంటున్నామా? ఇంకా ఎక్కువగా కూర్చుకుంటున్నామా? లేదా నిర్లక్ష్యంగా ఉంటున్నామా? నువ్వు ఎంత తలపోసుకుంటే ప్రభువుని అంత చక్కగా ఆరాధించగలవు. మరి లాజరు సహోదరి అయిన మరియ కూడా ప్రభువుని అంతే తలపోసుకొని అంతగా స్తుతించింది, అంతగా ఆరాధించింది. షూలమితి కూడా అంతగా ఎదురు చూసింది. ఆయన అసలు ఎంతగా ఎదురు చూసిందంటే ఆయన వెనకాలే వెళ్ళిపోయిందంట. ఆయన వెనకాల వెళ్ళి నువ్వు ఎక్కడున్నావు, ఏ మందం దగ్గర ఉన్నావో నేను తెలుసుకోవాలనుకొని వెళ్ళింది. మనం ప్రభుని మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, కానీ ప్రభుకి మనం ఇస్తున్న సమయం ఏంటి, ఆయన్ని సంధిస్తున్న సమయం ఏంటి, ఆయనకి ఇస్తున్న ఆ రూప ద్రవ్యాలు మనం తయారు చేసుకుంటున్నామా, అసలు అలవాటుగా వెళ్ళిపోతున్నామా? ఒకసారి మనం ఆలోచించుకోవాలండి. ఇలాగా మనము మన ఆత్మ ఫలాలను కానీ మన వాటిని ఏదైతే ఉన్నాయో వాటన్ని ప్రభు మనకి ఏది అనుగ్రహించిన ప్రతి దానిని కూడా మనం ప్రభుకి అర్పించాలి. ప్రభు హృదయాల్లో మనం వాటన్నిటిని తలపోసుకొని ఆయన స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తున్నప్పుడు ఆ ఆరాధన ఆయనకి ఇంపైన సువాసనగా ఉంటుంది. ఆరాధనని మనం చేసేవారంగా ఉన్నాము. ఈనాడు మరియా లేదా షూలమితి లాంటి అనుభవాలు మనం ఎక్కువగా కలిగి ఉండాలి. అంత్య దినాల్లో ఉన్నప్పుడు మనము ఇంకా ఎక్కువ భద్రంగా మనం ఉండాల్సిన వారంగా ఉన్నాము. మన ప్రార్థన, మన ఆరాధన, మన స్తుతియాగము ప్రభువుకి అంగీకారంగా ఉండాలి. అలా ఉండాలి అంటే మనం ఎలాగ చేయాలో కూడా మనం నేర్చుకుని ఉన్నాము. కీర్తనలో చెప్పినట్లుగా మనం విరిగి నలిగిన మనసుతో ప్రభువునికి నీతియుక్తమైన బలులు క్రియారూపంగా అంటే వస్తురూపకంగానే వారు ఉప్పు కలిగి స్వచ్ఛమైనది, పవిత్రమైనది అని చెప్పిన అదే దానిని మనం కూడా ఆత్మీయంగా తీసుకున్నప్పుడు మన ఆత్మీయ జీవితం కూడా స్వచ్ఛంగా ఉండాలి. హృదయమార ఆయనకి ఇవ్వాలి. ఏది కూడా దాచకూడదు, ఏది కూడా ఆయనకి కనబడదని మనం అనుకోకూడదు. అలాంటి స్థితిని మనము కలిగి ఉండాలని ఈ రోజు మనము హెచ్చరించబడుతున్నాము. మనం కూడా షూలమితి లాగా మరియలాగా ప్రభు యొక్క పాదాలు పట్టుకొని ఆయన కొరకు సిద్ధపరిచి ఉంచిన వాటితో ఆయనని సంధించే వారంగా ఉండాలి. కీర్తనలో ఒక వచనం చూసి ముగిస్తానండి. కీర్తనలు 51 కీర్తనలు 45 అధ్యాయంలో ఉంటుంది. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. పైన చూస్తే నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు, కావున దేవుడు నీ దేవుడే చిలికాండ్ర కంటే హెచ్చగినట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు అని చెప్తున్నారు. చూసినట్లయితే మనం ఎప్పుడైతే ప్రభువులో ఉంటామో అప్పుడు ప్రభువే మనల్ని కూడా అభిషేకించేవారుగా ఉన్నారు. ఆయనకి అర్పించిన ఆ పరిమళ వాసనలో మనకు కూడా ఆయన ఇచ్చేవారుగా ఉన్నాడు. మన వస్త్రాలన్నింటినీ కూడా ఆయన కూడా పరిమళ భరితంగా చేస్తారని అట్టి కృప మన ప్రభు మనకు అనుగ్రహించినగాక. ఆయన కొరకు పరిమళ వాసనగా మనం కూడా ఉండాలని ఈ రోజు మనం కోరుకుంటాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రేమానండి. వందనాలు సిస్టర్. ఇంకా టైం సిస్టర్, మీరు ఇంకా పావుగంట చెప్పొచ్చు సిస్టర్.
అవునండి. సిస్టర్ సిస్టర్ అంటే మీరు క్లోజ్ క్లోజ్ చేశాను అయిపోయింది. చెప్పారా? క్లోజ్ చేశాను నాకు టైం తెలియలేదు కరెక్ట్ గా. ఓకే సిస్టర్, 5 వరకు చెప్పొచ్చు సిస్టర్. సరే, వందనాలు సిస్టర్. అన్న దేవుని గ్రంథంలో నుంచి చక్కని వర్తమానము మనకు అనుగ్రహం